భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 9 శ్లోకం జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున. అనువాదం: ఎవరైతే నా అవతార జననం కర్మల దివ్య తత్వాన్ని యథార్థంగా గ్రహిస్తారో వారు శరీరాన్ని విడిచిన తరువాత మళ్లీ జన్మ పొందరు, వారు నన్నే చేరుతారు. అర్జున వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు అవతార తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో చెబుతున్నాడు. దైవ అవతారం మానవ జననం లాంటిది కాదు, అది దివ్యమైనది. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వారు సంసార బంధనాల నుండి విముక్తి పొందుతారు. ఈ జ్ఞానం మనల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది. తాత్విక సందేశం: దైవం యొక్క జననం కార్యాలు దివ్యమైనవని అర్థం చేసుకోవాలి. అవతార రహస్యం గ్రహించిన వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. నిజమైన భక్తి జ్ఞానం మనల్ని దైవంతో ఏకత్వానికి చేర్చుతాయి. ఉదాహరణ: సముద్రంలో ఉన్న ఒక నీటి బిందువు సముద్రం నుండి వేరు కాదు, అది తిరిగి సముద్రంలో కలిసిపోతే దాని ప్రత్యేకత పోతుంది. అదే విధంగా మనిషి దైవ జన్మ కర్మల దివ్య తత్వాన్ని గ్రహిస్తే అతడు పునర్జన్మలను దాటి దైవంతో ఏకమవుతాడు. ఎండ్ నోట్: దైవం యొక్క అవతార రహస్యం తెలుసుకున్న వారికి పునర్జన్మ ఉండదు, వారు దైవంలో ఏకమై శాశ్వత శాంతిని పొందుతారు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.